హాయ్ అండి. వెల్కమ్ టు విజ్జు హోమ్ కిచెన్. ఈరోజు బండి మీద దొరికే మురి మిక్సర్‌ని ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దీన్నే కొన్ని చోట్ల ముంత మసాలా అని, పిడత కింద పప్పు అని అంటారండి. ఏదేమైనా టేస్ట్ అయితే చాలా చాలా బావుంటుంది. ఈజీగా కూడా రెడీ చేసుకోవచ్చు. ఈ మురీలుంటే చాలండి. ఇంట్లో ఉన్న ఐటెమ్స్ తోటే హైజెనిక్‌గా మన ఇంటిల్లిపాది చేసుకొని తినొచ్చు. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా మురీల్ని తీసుకోండి. ఒక సేరు మురీలు. ఇందులో ఇప్పుడు ఒక టీ స్పూన్ వరకు కారం వేసుకోండి. కారంతో పాటు ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా. చాట్ మసాలా లేకపోతే పెప్పర్ అయినా వేసుకోవచ్చండి. అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలు కూడా సన్నగా తరిగి వేసుకోండి. మీడియం సైజ్ ఉల్లిపాయని, మీడియం సైజ్ టమాటాని సన్నగా తరిగి వేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీరను కూడా సన్నగా తరిగి వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ వేయించిన పల్లీలు, అలాగే వేయించిన కార్న్ ఫ్లేక్స్‌ని వేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక చెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకోవాలి. చక్కగా ఇలాగా అంతా స్ప్రెడ్ చేస్తూ వేసుకోండి. ఇలా నిమ్మరసాన్ని పిండుకున్నాక చక్కగా స్పూన్‌తో ఒక 3 నిమిషాలైనా బాగా కలపండి. మనం వేసిన ఉప్పు, కారం అంతా కూడా బాగా మిక్స్ అవ్వాలి. కారం కూడా మురీలకు బాగా పట్టుకోవాలండి. చక్కగా ఇలాగ ఒక 3 నిమిషాలు కలిపితే చూడండి ఎలా వచ్చిందో. ఇలా వచ్చాక అంతా కలిసింది కదా! ఇప్పుడు స్పూన్ తీసేసి చేత్తో గట్టిగా ఇలా ప్రెస్ చేస్తూ కలపండి. అంటే టమాటాలో ఉండే రసం, ఉల్లిలో ఉండే రసం బయటకొచ్చి మురీలు బాగా పీల్చుకోవాలండి. అప్పుడు మనకి టేస్ట్ బావుంటుంది. చక్కగా ఇలా గట్టిగా కలుపుకోండి. టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. ఇంట్లో ఉన్న వాటితో కదా చేస్తున్నాం. హైజెనిక్ కూడాను. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. మనకి బండి మీద తినే ఫీల్ రావాలి పిల్లలకైనా, మనకైనా అనుకుంటే ఇలా విస్తర పెట్టి పేపర్ కవర్ ఇలా చుట్టి వేసుకోండి. అదే ఫీల్ వస్తుంది. టేస్ట్ అంతకన్నా బావుంటుంది. ఈజీగా రెడీ చేసుకోవచ్చు. అలాగే మన ఛానల్‌లో చాలా రెసిపీస్ ఉన్నాయండి. క్విక్‌గా చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీసు, స్నాక్ రెసిపీసు, అలాగే ఎన్వి రెసిపీసు, వెజ్ కర్రీసు, నాన్ వెజ్ కర్రీసు చాలా చాలా ఉన్నాయి. నేనిప్పుడు ఈ వీడియోలో మీకొకసారి చూపిస్తున్నాను చూడండి. నేను ఇంచుమించు ఒక 300 పైనే పెట్టానండి వంటకాలు. ట్రెడిషనల్ వంటలు కూడా ఉన్నాయి. అన్నీ కూడా ఈజీగా మన ఇంట్లో ఉన్న ఐటెమ్స్ తోటే ఎవరైనా బ్యాచిలర్స్ అయినా, వంట రానోళ్ళైనా, కొత్తగా పెళ్ళైనోళ్ళైనా, వంటొచ్చినోళ్ళైనా ఈజీగా చేసుకునేలా చేసి పెట్టాను. ఒకసారి వాటిని వాచ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ట్రెడిషనల్ వంటలు కూడా ఉన్నాయండి. మీకేవైనా కావాలి రెసిపీస్ అనుకుంటే కామెంట్ చేయండి. నేను చేసి పెడతాను. తప్పకుండా వాచ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏదైనా ఐటెమ్ ట్రై చేసినట్లయితే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.